నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా? మెగాస్టార్ చిరంజీవి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. రీఎంట్రీ తర్వాత ఒక హిట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయింది, కానీ అది మేజర్ క్రెడిట్ రవితేజ ఖాతాలో పడిపోయింది. సైరా, గాడ్ ఫాదర్, బోలాశంకర్, ఆచార్య ఇలా వరుస డిజాస్టర్లు ఇచ్చాడు చిరంజీవి. ఇప్పుడు ఒక హిట్ కోసం హిట్ డైరెక్టర్ల వెంట పడుతున్నాడు. అలాంటి డైరెక్టర్స్లో బింబిసార ఫేమ్ వశిష్ఠ కూడా ఒకడు. బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో వశిష్ఠని తన ఇంటికి పిలిపించుకొని తనతో కూడా అలాంటి ఒక సినిమా చేయమని అడిగి మరీ ఒప్పించుకున్నాడు చిరంజీవి. అదే విశ్వంబర. చిరంజీవి ఏమడిగాడో వశిష్ఠకి ఏమర్థమైందో తెలియదు, కానీ తెలుగు ఇంగ్లీష్ సినిమాలని కాపీ చేసి 144 పిక్సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో దాని అవుట్పుట్ అలా వచ్చింది. సినిమాకి బడ్జెట్ ఏమో తడిసి మోపెడైంది, అవుట్పుట్ ఏమో అమీర్పేట్ గ్రాఫిక్స్ బెటర్ ఏమో అనే రేంజ్లో వచ్చింది. ఆదిపురుషుని మించిన గ్రాఫిక్స్ ఇప్పట్లో చూడలేమనుకుంటే చిరంజీవి వశిష్ఠ దయ వల్ల తొందరగా చూసే భాగ్యం కలిగింది మనకి. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చూసి అందరూ బిత్తరపోయారు. మొబైల్లో ఇంతకంటే బ్రహ్మాండంగా ఎడిట్ చేయొచ్చు కదా అని ట్రోల్ చేశారు. ఆ టీజర్ చూపించి భారీ బిజినెస్ చేసుకుందామని నిర్మాతలు కక్కుర్తి పడితే ఆ విఎఫ్ఎక్స్ విస్ఫోటనం చూసి బయ్యర్లు బెంబేలెత్తిపోయారు. ఇంకో అద్భుత కళాఖండం మన నెత్తిన వేయబోతున్నారని అర్థం చేసుకొని ఆ టీజర్ని చూసి చూడనట్టు ఉండిపోయారు. నిర్మాతలేమో సినిమాని కొనమని వెంటపడుతుంటే బయ్యర్లు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. దాంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. ఇక సినిమా వాయిదా పడింది కదా, ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్ పైన ఫోకస్ చేసి సినిమాని చెక్కుతుంటారనుకున్నారు అంతా, కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఈ సినిమా పైన ఇప్పటికే చిరంజీవి మార్కెట్ని మించి ఖర్చు పెట్టారు మూవీ మేకర్స్. ఆ బడ్జెట్కి మించి ₹1 ఖర్చు పెట్టినా సరే ఇక తిరిగి వచ్చే ఛాన్సే లేదు. ఓటీటీ డిజిటల్ రైట్స్ ఎంతో కొంత కమ్ముడుపోతే థియేట్రికల్ రైట్స్ని వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేయచ్చు అనుకున్నారు, కానీ అటు ఓటీటీ రైట్స్ కానీ ఇటు థియేట్రికల్ రైట్స్ కానీ ఏవి అమ్ముడుపోలేదు. అందుకే ఇప్పటికీ సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడం లేదు. విశ్వంబర రిలీజ్ డేట్ని రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కోసం త్యాగం చేశామని పైకి కలరింగ్ ఇచ్చిన అసలు రీజన్ సినిమాకి బిజినెస్ జరగలేదు. టీజర్కి వచ్చిన రెస్పాన్స్తో సమ్మర్కి వాయిదా పడిన విశ్వంబర బిజినెస్ జరగకపోవడంతో జీవితకాలం వాయిదా పడింది. పెట్టిన బడ్జెట్లో మెజారిటీ భాగం చిరంజీవి రెమ్యునరేషన్ కిందే పోయిందని సమాచారం. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడని ఏరికోరి మరి వశిష్ఠతో సినిమా చేసి చిరంజీవి సతమతమవుతున్నాడు. కెరియర్ రీఎంట్రీ తర్వాత ఆయన కెరియర్కి బూస్టప్ ఇచ్చే సినిమా ఒకటి దొరకపోవడంతో ఇప్పుడు హిట్ డైరెక్టర్ల వెంట పడుతున్నాడు చిరంజీవి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడని అనిల్ రావిపూడిని ఇంటికి పిలిపించుకొని తనతో ఒక సినిమా చేయించుకోవడానికి ఒప్పించుకున్నాడు చిరంజీవి. అనిల్ సినిమా అంటేనే లిమిట్ బడ్జెట్లో ఉంటుంది, ఓవర్ ది బడ్జెట్ ఎప్పుడు ఉండదు. తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభాలు అందించే కథలు ఎంచుకోవడమే అనిల్ సక్సెస్కి కారణం. అయితే చిరంజీవితో ఎప్పుడైతే కథ ఓకే చేసుకున్నాడో అప్పుడే బడ్జెట్ లిమిట్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. చిరంజీవి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడుతున్నా ఆయన రెమ్యునరేషన్ మాత్రం హై రేంజ్లోనే ఉంది. ఈ సినిమా కోసం చిరంజీవి 75 కోట్ల వరకు తీసుకుంటున్నాడని సమాచారం. అనిల్ రావిపూడి ఇంకో 30 కోట్లు. అంటే మిగతా కాస్టింగ్ వరకే చూసుకుంటే కేవలం రెమ్యునరేషన్స్కే 130 కోట్లు అవుతుంది. మళ్ళీ దాంట్లో సుస్మిత గారికి అదనంగా ఇంకో 10 కోట్లు ఇవ్వాలి. అంటే కేవలం రెమ్యునరేషన్స్ వరకే 140 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. ఈ రెమ్యునరేషన్స్ అవి కాకుండా కేవలం సినిమా బడ్జెట్ ఇంకో 100 కోట్లు వేసుకున్నా అక్కడికి 200 కోట్లు దాటిపోతుంది. ఇది చిరంజీవి మార్కెట్కి రెండింతలు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినా అది మల్టీ స్టారర్ మూవీ. అలా కాదని అది కూడా చిరంజీవి ఖాతాలోకి వేసుకొని చూసుకున్నా కానీ 200 కోట్ల షేర్ రాబట్టడం కష్టమే. అది కూడా ఈ బడ్జెట్ అనుకున్న రేంజ్లో కంప్లీట్ అయితేనే సినిమా. ఈ లెక్క ఓటీటీ శాటిలైట్ రైట్స్ ఒక 30-40 కోట్లు పోయినా కానీ ఇంకా 200 కోట్ల షేర్ రాబట్టాలి. వరుస ఫ్లాప్స్తో డీలా పడిన చిరంజీవికి 200 కోట్ల షేర్ అంటే అది కత్తి మీద సామే. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కానీ ఈ 200 కోట్ల షేర్ అనేది అసాధ్యం. ఇక్కడ ఇంకో విషయం, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిందని ఇప్పుడు చిరంజీవి అనిల్ కాంబోలో రాబోతున్న సినిమాని కూడా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నాడంట చిరంజీవి. అంటే ఈ సినిమాని కూడా ఇంకో 10 నెలలు సాగదీయాలి. మామూలుగా అనిల్ రావిపూడి సినిమాలంటే మ్యాక్సిమం 3-4 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి, అప్పటికి బడ్జెట్ లిమిట్లో ఉంటుంది. కానీ ఈ సినిమాని ఇంకో 10 నెలలు పైగానే సాగదీయాలంటే లిమిట్ బడ్జెట్ అనేది కష్టం. దాంతో ఈ సినిమా కూడా డైలమాలోనే ముందుకెళ్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీ టాప్ డిజాస్టర్లు ఇచ్చిన చిరంజీవి విశ్వంబర సినిమాతో ఇంకో డిజాస్టర్ ఇచ్చాడంటే అనిల్ రావిపూడి సినిమాకి బొక్క పడ్డట్లే. అంటే విశ్వంబర రిజల్ట్ పైనే అనిల్ రావిపూడి సినిమా భవిష్యత్ ఆధారపడి ఉంది. మరేం జరుగుతుందో చూడాలి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.